ఎప్పుడైనా ఆన్లైన్లో ఏదైనా వెతుకుతుంటే సమాధానమంత త్వరగా రెప్పపాట్లో ఎలా వస్తుందని ఆశ్చర్యపోయారా? ఆ మ్యాజిక్ వెనుక ఉన్న ఒక ముఖ్యమైన టెక్నాలజీనే B+ట్రీ. ఈరోజు మనం ఈ నిశ్శబ్ద హీరో గురించి, ఇది డేటాను మెరుపు వేగంతో ఎలా కనుగొంటుందో తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక క్లిక్తో కోట్లాది ఫైల్స్, ఫోటోలు లేదా సందేశాల నుంచి మనకు కావలసిన సమాచారం క్షణాల్లో మన ముందుకెలా వచ్చేస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానమే మన ఈరోజు విశ్లేషణ. అసలు ఈ సమస్యను పరిష్కరించడానికి ఎంత సమర్థవంతమైన ఇండెక్సింగ్ నిర్మాణం అవసరమో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన ప్రయాణం ఇలా సాగుతుంది. ముందుగా డేటాబేస్లలో వేగం ఎందుకు అంత కీలకమో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత B+ట్రీ అనే పరిష్కారాన్ని పరిచయం చేసుకుని అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. చివరగా ఇది మన రోజువారీ టెక్నాలజీని ఎలా ప్రభావితం చేస్తుందో కూడా తెలుసుకుందాం. సరే, మొదటి విభాగం వేగం యొక్క అవసరం. అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో చూద్దాం రండి. చూడండి, మన డేటా అంతా కంప్యూటర్లోనే హార్డ్ డిస్క్లలో స్టోర్ అయి ఉంటుంది కదా. డిస్క్ నుంచి డేటాను చదవడం అనేది మెమొరీ నుంచి చదవడంతో పోలిస్తే చాలా నెమ్మదైన ప్రక్రియ. మనకు కావలసిన చిన్న సమాచారం కోసం ప్రతిసారి మొత్తం డిస్క్ను వెతకాలంటే యుగాలు పడుతుంది. అందుకే మనకొక స్మార్ట్ ఇండెక్స్ కావాలి. ఇది అచ్చం పుస్తకంలోని విషయ సూచిక లాంటిదన్నమాట. నేరుగా మనకు కావలసిన పేజీకి తీసుకెళ్తుంది. మరి ఆ స్మార్ట్ ఇండెక్స్ ఏది? ఆ అద్భుతమైన పరిష్కారమే B+ట్రీ. ఇది ప్రత్యేకంగా డిస్క్ల నుండి డేటాను వేగంగా చదవడానికే రూపొందించబడింది. అధికారికంగా చెప్పాలంటే B+ట్రీ అనేదొక చెట్టులాంటి నిర్మాణం. బహుళస్థాయి అంటే దానికి చాలా కొమ్మలు, ఆకులు ఉంటాయి. బ్యాలెన్స్డ్ అంటే చెట్టు ఏ వైపుకు వంగిపోకుండా సమానంగా ఉంటుందన్నమాట. దీనివల్ల వెతకడం ఎప్పుడూ వేగంగా, నిలకడగా ఉంటుంది. దీని ప్రధాన లక్ష్యమేంటంటే డిస్క్ నుండి డేటాను వీలైనంత తక్కువసార్లు చదవడం. B+ట్రీ నిర్మాణంలో 3 ముఖ్యమైన భాగాలుంటాయి. పైన ఉండేది రూట్ నోడ్. ఇది మన శోధనకు స్టార్టింగ్ పాయింట్. మధ్యలో ఉండే ఇంటర్నల్ నోడ్లు కేవలం దారి చూపే సైన్ పోస్టులు లాంటివి. ఇక అసలు డేటా ఎక్కడుందో చెప్పే అడ్రస్లు మాత్రం చెట్టుకు అట్టడుగున ఉండే లీఫ్ నోడ్లలో ఉంటాయి. B+ట్రీని ఇంత ప్రత్యేకంగా మార్చేవి దాని లక్షణాలే. మొదటిది, అసలు డేటా ఎప్పుడూ కింద ఉండే లీఫ్ నోడ్లలో మాత్రమే ఉంటుంది. రెండవది, అన్ని లీఫ్ నోడ్లు ఒకే లెవెల్లో ఉంటాయి. దీనివల్ల శోధనా సమయం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. ఇక అన్నింటికన్నా అద్భుతమైన విషయం ఏంటంటే ఈ లీఫ్ నోడ్లు ఒకదానికొకటి ఒక గొలుసులా కనెక్ట్ అయి ఉంటాయి. ఇది చాలా పవర్ఫుల్ ఫీచర్. ఎందుకో తర్వాత చూద్దాం. సరే, థియరీ గురించి చాలా మాట్లాడుకుందాం. ఇప్పుడు B+ట్రీ ఆచరణలో ఒక సర్చ్ను ఎంత వేగంగా చేస్తుందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. ఒక విలువను వెతకడం చాలా సింపుల్. మనం ఎప్పుడూ రూట్ నోడ్ నుంచే మొదలుపెడతాం. మనం వెతుకుతున్న విలువను అక్కడి కీలతో పోల్చి సరైన దారిని ఎంచుకుని కిందకి వెళ్తాం. ఇది లీఫ్ నోడ్ చేరే వరకు కొనసాగుతుంది. ఫైనల్గా అక్కడ మనకు కావలసిన డేటా యొక్క అడ్రస్ దొరుకుతుంది. ఉదాహరణకు 10 నుంచి 50 వరకు సంఖ్యలను చేర్చినప్పుడు ఏర్పడిన ఒక చిన్న B+ట్రీని చూడండి. రూట్ నోడ్లో 20, 40 అనే 2 సైన్ పోస్టులున్నాయి. అవి మనకు 3 దారులు చూపిస్తున్నాయి. అసలు డేటా పాయింటర్లు మాత్రం కింద ఉన్న లీఫ్ నోడ్లలో ఉన్నాయి. ఇప్పుడు మనం 30 అనే కీ కోసం వెతుకుతున్నామనుకుందాం. రూట్ నోడ్ దగ్గర 30 అనేది 20 కన్నా ఎక్కువ, 40 కన్నా తక్కువ. కాబట్టి మనం మధ్యదారిని ఎంచుకుంటాం. అది మనల్ని నేరుగా 20, 30 ఉన్న లీఫ్ నోడ్కి తీసుకువెళ్తుంది. అక్కడ మనకు 30 దొరికింది. చూసారా, కేవలం 2 అడుగుల్లోనే మనం డేటాను కనుగొన్నాం. దీని సామర్థ్యాన్ని టెక్నికల్గా O of log n అంటారు. సింపుల్గా చెప్పాలంటే మీరు ప్రతిసారి సగం సమస్యను తొలగిస్తున్నారన్నమాట. ఇది ఒక పెద్ద ఫోన్ బుక్లో పేరు వెతకడం లాంటిది. మీరు మధ్యలో తెరిచి మీకు కావలసిన పేరు ముందుందా వెనుకుందాని చూసి పనికిరాని సగాన్ని పక్కన పెట్టేస్తారు. ఈ పద్ధతిలో 10 లక్షల రికార్డులు ఉన్నా సరే కేవలం 20 అడుగుల్లోపే డేటాను కనుగొనవచ్చు. ఇది అసాధారణమైన వేగం. B+ట్రీ గురించి మాట్లాడేటప్పుడు దాని ముందున్న B-ట్రీతో తేడా ఏమిటని అడగడం సహజం. ఆ పేర్లో ఉన్న ఆ చిన్న ప్లస్ గుర్తు ఎందుకంత పెద్ద తేడాను సృష్టిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ తేడాలను స్పష్టంగా చూపిస్తోంది. B-ట్రీలో డేటా అన్ని నోడ్లలో ఉంటుంది, కానీ B+ట్రీలో కేవలం లీఫ్ నోడ్స్లో మాత్రమే. దీనివల్ల B+ట్రీ యొక్క ఇంటర్నల్ నోడ్లు చిన్నవిగా, చాలా వేగంగా ఉంటాయి. గుర్తుంచుకోండి, డిస్క్ను చదవడమనేది చాలా నెమ్మదైన పని. కాబట్టి ఎంత తక్కువసార్లు చదివితే అంత మంచిది. అందుకే B+ట్రీలో డిస్క్ I/O తక్కువ. అన్నింటికంటే ముఖ్యంగా లీఫ్ నోడ్లు లింక్ అయి ఉండటం వల్ల సీక్వెన్షియల్ యాక్సెస్ అంటే రేంజ్ క్వెరీలు B+ట్రీలో మెరుపు వేగంతో ఉంటాయి. ఇక మన చివరి విభాగానికి వచ్చేద్దాం. ఈ B+ట్రీ అనే కాన్సెప్ట్ మన టెక్నాలజీ ప్రపంచంలో ఎంత కీలక పాత్ర పోషిస్తుందో చూద్దాం. కాబట్టి B+ట్రీ యొక్క ముఖ్య ప్రయోజనాలేంటంటే తక్కువ డిస్క్ రీడ్లు, వేగవంతమైన రేంజ్ క్వెరీలు మరియు బ్యాలెన్స్ నిర్మాణం వల్ల హామీ ఇవ్వబడిన పెర్ఫార్మెన్స్. అందుకే MySQL, Oracle, PostgreSQL వంటి ప్రపంచ ప్రఖ్యాత డేటాబేస్లన్నీ దీనిపైనే ఆధారపడతాయి. ఇందాక లీఫ్ నోడ్లు ఒక గొలుసులా లింక్ అయి ఉంటాయని చెప్పాను కదా, దాని అసలైన పవర్ ఇక్కడ కనిపిస్తుంది. ఉదాహరణకు 10 నుంచి 50 మధ్య రోల్ నెంబర్లున్న విద్యార్థులందరినీ కనుగొనాలంటే మనం 10 ఉన్న లీఫ్ నోడ్ను కనుగొని అక్కడి నుండి ఆ గొలుసును అనుసరిస్తూ 50 వచ్చే వరకు సులభంగా వెళ్లవచ్చు. దీనివల్ల ఇలాంటి రేంజ్ క్వారీలు మెరుపు వేగంతో పనిచేస్తాయి. B+ట్రీ కేవలం డేటాబేస్లకే పరిమితం కాదు. మన కంప్యూటర్లలోని ఫైల్ సిస్టమ్స్ అంటే విండోస్లోని NTFS లేదా యాపిల్ వాడే HFS వంటివి కూడా ఫైళ్లను వేగంగా కనుగొనడానికి దీనినే ఉపయోగిస్తాయి.
ఇది ఆధునిక కంప్యూటింగ్ యొక్క పునాది రాళ్లలో ఒకటి అని చెప్పొచ్చు. కాబట్టి ఈ రోజు మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటే: B+ట్రీ యొక్క తెలివైన డిజైన్, అంటే డేటాను కేవలం లీఫ్ నోడ్లలో ఉంచి వాటిని లింక్ చేయడం, దానిని డిస్క్ యాక్సెస్ను తగ్గించడంలో మరియు రేంజ్ క్వెరీలను వేగవంతం చేయడంలో మాస్టర్గా చేస్తుంది. అందుకే డేటాబేస్ ఇండెక్సింగ్లో ఇది ఇప్పటికీ రాజు. ప్లస్ట్రీ పాత తరం స్పిన్నింగ్ హార్డ్ డిస్క్ల కోసం రూపొందించబడింది. కానీ ఇప్పుడు మనం SSDల వంటి అత్యంత వేగవంతమైన స్టోరేజ్ను వాడుతున్నాం. టెక్నాలజీ ఇలా మారుతున్న కొద్దీ రేపటి డేటాబేస్లకు శక్తినిచ్చే కొత్త డేటా నిర్మాణం